హాయ్ అండి, దిస్ ఈజ్ యువర్ పరశురామ్. వెల్కమ్ టు అవర్ ఛానల్. అవర్ ఛానల్ ఈజ్ ఆవిద్యాస్ ఎడి క్లబ్ ఛానల్. ఓకే అండి, ముందుగా మా ఛానల్ తరపున నాకు చిన్న రిక్వెస్ట్, ప్లీజ్ ఎవరైనా మా వీడియోని మొదటిసారి చూసినట్లయితే ఒక లైక్ చేయండి. అదేవిధంగా ఇన్ఫర్మేషన్ ఎవరికైనా యూజ్ అవుతుంది అనుకున్నట్లయితే షేర్ చేయండి. ఇక రెగ్యులర్గా మా క్వాలిటీ అప్డేట్స్ మీరు పొందాలనుకున్నట్లయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే అండి, ఈరోజు వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. ఈ రోజు వీడియోలో మన కంటెంట్ వచ్చేసి ప్రిపరేషన్ ప్లానింగ్ ఫర్ బోర్డ్ ఎగ్జామ్స్. అంటే మనకి బోర్డ్ ఎగ్జామ్స్ అనేవి స్టార్ట్ అవుతున్నాయండి. అంటే 10th క్లాస్ వాళ్ళకి కానీ ఇంటర్మీడియట్ వాళ్ళకి కానీ మార్చి రాగానే మనకు బోర్డ్ ఎగ్జామ్స్ అనేవి స్టార్ట్ అవుతుంటాయండి. సో కాబట్టి వాళ్ళకు ప్రిపరేషన్ ప్లాన్ అనేది ఎలా ఉంటే బాగుంటుంది, ఎట్ ద సేమ్ టైం వాళ్ళు ఎలాంటి విషయాల్ని ఫాలో అవుతే ఈ ఎగ్జామ్లో వాళ్ళు అనేది సక్సెస్ని తీసుకురాగలరు అనే దాని గురించి నేను ఈ వీడియోలో మీకు కొన్ని విషయాలు అయితే ఇంపార్టెంట్ విషయాలను మీకు ఎక్స్ప్లెనేషన్ అయితే ఇస్తానండి. వాటి కోసం మీరు ఈ వీడియోను చివరి వరకు చూడగలరని మనవి చేస్తూ ఇక వీడియోని అయితే స్టార్ట్ చేద్దామండి. చూడండి అండి, ముఖ్యంగా నేను చెప్పేటువంటి విషయం ఏంటంటే, మనం ఈ రోజుల్లో 10th క్లాస్ కానీ ఇంటర్మీడియట్ కానీ చదువుతున్నటువంటి విద్యార్థులను మనం అబ్జర్వ్ చేసినట్టయితే వాళ్ళలో బోర్డ్ ఎగ్జామ్ అనగానే ఒక ఫియర్ అనేది స్టార్ట్ అవుతుందండి. ఒక ఫోబియో అనేది మొదలవుతుందండి వాళ్ళలో. అంటే వాళ్ళకి తెలుసు, వాళ్ళు అకాడమిక్ ఇయర్ స్టార్టింగ్ నుంచి అప్ టు ఫిబ్రవరి వరకు కూడా వాళ్ళు యూనిట్ టెస్టులు రాస్తారు, క్వార్టర్లీ, మిడ్ టర్మ్, హాఫ్ ఇయర్లీ, ప్రీ ఫైనల్స్ ఇలా ఎగ్జామ్ రాస్తూనే ఉంటారు. అయినప్పటికీ కూడా వాళ్ళకి బోర్డ్ ఎగ్జామ్ అనగానే వాళ్ళ బాడీలో వాళ్ళ మైండ్లోకి ఒక తెలియని ఫీలింగ్ అనేది ఎంటర్ అవుతుందండి. అంటే ఒక నెగిటివ్ థాట్ అనేది ఎంటర్ అవుతుందండి. అంటే బోర్డ్ ఎగ్జామ్స్ కదా, చాలా ఇబ్బందులు ఉంటాయి, మేము రాయగలమా లేదా, ఆ విధంగా కొన్ని ఉంటాయండి. ఇందులో ముఖ్యంగా వచ్చేసి వాళ్ళ మైండ్లోకి కొన్ని నెగిటివ్ థాట్స్ అనేది వస్తున్నాయండి. ఆ నెగిటివ్ థాట్స్ని మనం అబ్జర్వ్ చేసినట్టయితే చూడండి, ఒకటి ఫస్ట్ విషయం ఏంటంటే, వాళ్ళు మనకి ఇప్పుడు ప్రస్తుతం మనం జనవరిలో ఉన్నామండి. అంటే ఒక ఫిబ్రవరి మాత్రమే మనకు టైం ఉంది. ఇక నెక్స్ట్ మార్చ్లో అనేది ఎగ్జామ్ స్టార్ట్ అవుతున్నాయి. ఆ విషయం అందరికి తెలిసిందే. ఇక వాళ్ళ ఉద్దేశం ఏంటంటే, ఓన్లీ మనకున్నది ఒక ఫిబ్రవరి మాత్రమే మధ్యలో ఉంది కాబట్టి, ఇక ఫిబ్రవరి అనేది ఓన్లీ 1 మంతే, అందులో 28 డేస్ ఉంటాయి కాబట్టి చాలా తక్కువ టైం ఉంటుందన్న ఫీలింగ్ ఫస్ట్ స్టార్ట్ అవుతుంది. ఇక నెక్స్ట్ వచ్చేసి వాళ్ళకి ఏంది, టైం చాలా తక్కువ ఉంది కదా, మరి మనం చదవాల్సినటువంటి సబ్జెక్ట్స్ తీసుకున్నట్టయితే చాలా ఎక్కువ ఉన్నాయి, మరి ఇంత టైంలో మనం ఇన్ని సబ్జెక్ట్స్ని కవర్ చేస్తామా లేదా అనేది నెక్స్ట్ వాళ్ళలో ఉన్నటువంటి నెగిటివ్ థాట్ అండి. ఇక నెక్స్ట్ వచ్చేసి ఎగ్జామ్స్లో ఎలాంటి క్వశ్చన్స్ వస్తాయో వాటికి నేను అటెంప్ట్ చేయగలనా లేనన్నది నెక్స్ట్ క్వశ్చన్ అండి. వాళ్ళు చెప్పారు కదా, వాళ్ళు స్టార్టింగ్ అకాడమిక్ ఇయర్ ఆన్వర్డ్స్ నుంచి చూస్తే కూడా వాళ్ళు యూనిట్ టెస్ట్లో రాసిన క్వశ్చన్స్ ఉంటాయి, అండ్ క్వార్టర్లీ, మిడ్ టర్మ్, హాఫ్ ఇయర్లీ, ప్రీ ఫైనల్స్ ఇవన్నీ కూడా ఇవి రిపీటెడ్గానే వస్తాయి. ఈ క్వశ్చన్స్ అన్నీ కూడా అంటే ఫైనల్ ఎగ్జామ్స్లో కూడా మీరు ఏం చదివారో ఏం రాశారో అవే క్వశ్చన్స్ వస్తాయి. కానీ విద్యార్థులు ఉన్నటువంటి ఇది ఒక ఆందోళన అన్నట్టు, అంటే నాకు ఏం తెలియదు కాబట్టి అన్న ఒక ఫీలింగ్ అనేది రావడం జరుగుతుంది. సో కాబట్టి ఇది ఒక పాయింట్. ఇక నెక్స్ట్ వచ్చేసి, ఒకవేళ నాకు తెలిసిన క్వశ్చన్స్ వచ్చినా కూడా నేను ఆన్సర్ చేయగలనా లేదా అన్నది నెక్స్ట్ వాళ్ళలో ఉన్నటువంటి క్వశ్చన్ మార్క్ అండి. వాళ్ళు చేయగలరు, బట్ కానీ వాళ్ళ శక్తి సామర్థ్యాలు అనేది వాళ్ళకి తెలియవు. సో ఆ ఉద్దేశంతో వాళ్ళు ఏం చేస్తారంటే, నాకు తెలిసిన క్వశ్చన్స్ అయినప్పటికీ కూడా నేను మన అటెంప్ట్ చేయగలనా, నేను అన్నీ కూడా క్లియర్ రాయగలనా అన్నది వాళ్ళలో నెక్స్ట్ ఉన్నటువంటి నెగిటివ్ క్వశ్చన్. ఇక నెక్స్ట్ వచ్చేసి, ఒకవేళ ఆన్సర్ చేయగలిగిన అన్ని పాయింట్స్ కవర్ అయ్యేలా రాస్తానా లేదా అనేది నెక్స్ట్ క్వశ్చన్ అండి. వాళ్ళు రాస్తారు, కానీ వాళ్ళలో ఉన్నటువంటి నెగిటివ్ థాట్స్ గురించి మాత్రమే మనం మాట్లాడుతున్నాం కాబట్టి ఇలాంటివన్నీ కూడా వాళ్ళలో కొత్త ఆలోచనలు వస్తుంటాయండి. ఎగ్జామ్స్ దగ్గర పడే కొద్దీ ఎవరికైనా సరే అంటే ఒక తెలియని ఆందోళన అనేది వాళ్ళలో మొదలవుతుంది, ఒక తెలియని నెగిటివ్ ఫీలింగ్ అనేది వాళ్ళలో మొదలవుతుంది. కాబట్టి ఇవన్నీ కూడా లేనిపోని ఆలోచనలు రావడం వల్ల వాళ్ళు డిప్రెషన్లోకి అయితే వెళ్ళిపోతుంటారండి. అలాంటి విద్యార్థులకు మా వీడియో అనేది చాలా వరకు ఉపయోగపడుతుందని అది భావిస్తూ నేను ఒక వీడియోని అయితే మీకు ఫుల్ క్లారిటీగా మీకు ఇవ్వడం జరుగుతుంది. చూడండి, కొన్ని విషయాలు అంటే ఇలాంటి భయాలన్నీ కూడా పక్కన పెట్టి మనం అనుకున్నది సాధించాలనుకుంటే మీరు కొన్ని విషయాలను అయితే మీరు ఫాలోఅప్ చేయాలండి. అలా ఫాలోఅప్ చేస్తే మాత్రం 100 to 200% అనేది మీరు ఈ ఎగ్జామ్లో, ఈ బోర్డ్ ఎగ్జామ్స్లో మంచి మార్క్స్ని అయితే మీరు స్కోర్ చేయొచ్చండి. ఓకే అండి, నెక్స్ట్ అంటే ప్రిపరేషన్ ఎలా అవ్వాలనేది నేను నెక్స్ట్ చెప్తానండి. బట్ ఇంకొన్ని విషయాలు మనం ఇందులో మాట్లాడిన తర్వాత వాటి గురించి నేను డిస్కస్ చేస్తానండి. చూడండి, ఎగ్జామ్స్ దగ్గర పడుతున్నాయి కాబట్టి ఇందులో ఎస్పెషల్గా స్టూడెంట్స్కి, విద్యార్థులకు కావాల్సింది ఏంటంటే టైం మేనేజ్మెంట్ అండి. ఎవరికైనా సరే ఎగ్జామ్స్ దగ్గర పడుతున్నాయి, లేదంటే ఏదైనా ఒక ఇంపార్టెంట్ వర్క్ చేయాలంటే ప్రతి పర్సన్ కావాల్సింది ఏంటంటే టైం మేనేజ్మెంట్ అండి. అందులో ఎస్పెషల్లీ ఈరోజు వీడియోలో మనం ఓన్లీ స్టూడెంట్స్ని ఉద్దేశించి మాట్లాడుతున్నాం కాబట్టి విద్యార్థులకు టైం మేనేజ్మెంట్ అనేది చాలా అవసరం అండి. ఇది కీలక పాత్ర పోషిస్తుంది మనం సక్సెస్ తీసుకోవడంలో.
చూడండి, ఫస్ట్ వచ్చేసి అసలు టైం మేనేజ్మెంట్ అంటే ఏంటంటే నేను ఇంతకుముందు చెప్పా కదా, ప్రస్తుతం మనం జనవరిలో ఉన్నాం, జనవరి మిడిల్లో ఉన్నాం. ఇక నెక్స్ట్ మనకున్నది ఫిబ్రవరి 1ని కౌంట్ చేసుకుంటే. సో ఓవరాల్గా ఇప్పుడు జనవరి మిడిల్లో అంటే ఇది ఒక 10 డేస్, అదొక 28 అరౌండ్గా 30 డేస్, అంటే ఓవరాల్గా మనకున్నటువంటి 40 డేస్ ఉన్నాయండి. కానీ ఈ 40 డేస్ని మీరు ఒక టైం టేబుల్ వేసుకొని, అంటే ఈ టైం టేబుల్ అనేది మీకు అనుకూలంగా వేసుకోవాలండి. ఎందుకంటే టైం టేబుల్ కూడా నేను చెప్పగలను, కానీ నేను చెప్పిన టైం టేబుల్ అనేది అందరికీ పాసిబిలిటీ ఉంటుందా అండి? ఉండదు. కాబట్టి అంటే కొంతమంది ఎర్లీగా లేచే వాళ్ళు ఉంటారు, కొంతమంది లేట్ నైట్ చదివే వాళ్ళు ఉంటారు, అంటే వాళ్ళ పర్సనల్ అండి ఇది. సో కాబట్టి టైం టేబుల్ అనేది మీకు అనుకూలంగా మీరు వేసుకోండి. సో అలా వేసుకొని, అంటే ఇందులో ఇంకోటి ఏంటి, మళ్ళీ ఈ టైం టేబుల్ అనేది నా తరపు నుంచి నేను ప్రొవైడ్ చేయట్లేదు. ఎందుకు చేయట్లేదంటే చాలామంది విద్యార్థిని అబ్జర్వ్ చేసినట్టయితే కొంతమందికి కొన్ని సబ్జెక్టులో వాళ్ళు చాలా బాగుంటారండి, కొన్ని సబ్జెక్టులు అనేది వీక్ ఉంటున్నాయి. సో కాబట్టి ఏ సబ్జెక్టులో అయితే మీరు మెరిట్గా ఉన్నారు, ఏ సబ్జెక్ట్ని అయితే మీరు వన్స్ అంటే ఒకసారి చదివితే రాయగలరు అనే నమ్మకం ఉందో ఆ సబ్జెక్ట్స్కి కొద్దిగా సమయం కేటాయించి, ఏదైతే మీ దృష్టిలో హార్డ్ ఉందో ఆ సబ్జెక్ట్స్కి అనేది ఎక్కువ సమయం అనేది కేటాయించండి అండి. ఈ విధంగా మీకు అనుకూలంగా మీకున్న టైంలో మీరు టైం టేబుల్ అనేది ప్లాన్ చేసుకోండి. ఇది ఖచ్చితంగా అండి, ఎందుకంటే టైం మేనేజ్మెంట్ లేకపోతే మాత్రం మనం ఎగ్జామ్స్లో అనేది సక్సెస్ తీసుకురాలేము. ఇది నెంబర్ 1 థింగ్ అండి. ఎట్ ద సేమ్ టైం ఇక ప్రిపరేషన్ టైంలో మనం ఎట్టి పరిస్థితుల్లో కూడా మనం వేసుకున్నటువంటి టైం టేబుల్ని పోస్ట్ పోన్ చేయదు. అంటే చాలామంది ఏం చేస్తారంటే ఎర్లీగా, అంటే నేను ఒక సింపుల్ ఎగ్జాంపుల్ చెప్తాను చూడండి. చాలామంది టైం టేబుల్ వేసుకుంటారండి, వేసుకున్న తర్వాత ఎర్లీ మార్నింగ్ 5కి లేవాలనుకుంటారు, 5కి అలారం పెట్టుకుంటారు, 5కి అలారం పెట్టుకొని వాళ్ళు లేస్తారు, అంటే అలారం మోగగానే లేస్తారు, కానీ మళ్ళీ అలారం ఆఫ్ చేసి మళ్ళీ పడుకుంటారు. ఒక 1/2 అవర్ పడుకుందాం, బాగా చలిగా ఉంది కదా, 1/2 అవర్ తర్వాత మళ్ళీ లేసి మళ్ళీ ప్లాన్ చేద్దామని. సో ఇది కరెక్ట్ కాదండి. ఎందుకంటే నువ్వు టైం టేబుల్ ఎందుకు వేసుకున్నావు? నీవు ఆ టైం టేబుల్లో ఏ సబ్జెక్ట్ చదవాలనుకున్నావో దానికోసమే కదా వేసుకున్నది. అలా నువ్వు 1/2 అవర్, ఇంకొక 1/2 అవర్, ఇంకొక 1/2 అవర్, 1.5 అవర్, 2 అవర్స్ అంటే మోస్ట్లీ 7కి లేస్తారండి. 1/2 అవర్, 1/2 అవర్, 1/2 అవర్ అట్లా పోస్ట్పోన్ చేసుకుంటావు. అంటే ఓవరాల్గా నువ్వు వేసుకున్నటువంటి టైం టేబుల్లో నీకు ఒక సబ్జెక్ట్ సంబంధించినటువంటి టైం ఆల్రెడీ నువ్వు వేస్ట్ చేసావండి. ఇలాంటిది మాత్రం ఎట్టి పరిస్థితుల్లో కూడా ఈ ప్రిపరేషన్ టైంలో చేయొద్దు. ఇక నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే ఈరోజు నేను బాగా చదివాను, చాలా మైండ్ చాలా రిలాక్స్ ఉంది, చాలా హ్యాపీ ఉంది, సో కాబట్టి నేను ఈరోజు కాస్త సీరియల్ చూస్తా, లేదంటే సినిమా చూస్తా, లేదంటే కామెడీ సీన్లు చూస్తా, ఇలాంటివి కూడా మనం టైం వేస్ట్ చేయొద్దండి. అఫ్కోర్స్ చూడడంలో తప్పలేదు, బట్ కానీ మనం ఒక 5 మినిట్స్ చూసి వదిలేస్తే హ్యాపీ అండి. కానీ 5 మినిట్స్ చూసి ఎలా వదిలిపెడతాం మనం? కంటిన్యూగా అది చూస్తూనే ఉంటాం. 5 మినిట్స్ అయిందా, బాగా ఇంట్రెస్టెడ్గా ఉంది, ఇంకొక 5 మినిట్స్, మళ్ళీ ఇంట్రెస్ట్గా ఉంది, ఇంకొక 5 మినిట్స్. ఈ విధంగా మనం ఏం చేస్తామంటే ఏదైనా సరే ఒక సీరియల్ కానీ, కామెడీ సీన్స్ కానీ, లేదంటే ఒక ప్రోగ్రామ్ అంటే జబర్దస్త్ లాంటి ప్రోగ్రామ్స్ కానీ, శ్రీదేవి డ్రామా కంపెనీ లాంటి, ఇది ఏదైనా ఒక ప్రోగ్రామ్ మనం కూర్చుని మనకు ఒక స్టూడెంట్ స్టేజ్లో వాళ్ళు అనేది ఒక లిమిట్ పీరియడ్లో దాన్ని క్లోజ్ చేయరండి. వాళ్ళు ఇంట్రెస్టెడ్ ఉంది కాబట్టి వాళ్ళు దానికి అటాచ్ అయిపోయి అంటే ఓవరాల్గా ఆ ప్రోగ్రామ్ అయినంత వరకు కూడా టైం వేస్ట్ చేస్తుంటారండి. ఇలాంటివి కూడా దయచేసి ఇలాంటివి కూడా మీ టైం టేబుల్లో మీరు ఏ టైం అయితే మీరు ఏ సబ్జెక్ట్స్కి అయితే స్పెండ్ చేసిరో ఎట్టి పరిస్థితుల్లో కూడా ఆయా సబ్జెక్ట్ను ఆయా టైం పీరియడ్లో మీరు చదవగలగాలి. ఇది ఖచ్చితంగా ప్రతి స్టూడెంట్ చేయాల్సినటువంటి పని అండి. ఇక నెక్స్ట్ వచ్చేసి మనకు ప్రిపరేషన్ టైంలో వ్యక్తిగత శ్రద్ధ చాలా అవసరం అండి. అంటే వ్యక్తిగత శ్రద్ధ చాలా అవసరం అంటే దాని అర్థం ఏంటి అంటే మనకు హెల్త్ కాన్షియస్ అనేది చాలా 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 ఇంపార్టెంట్. అంటే చాలామంది ఏం చేస్తారంటే మనకు ఉన్నది 1 మంత్ లేదంటే అరౌండ్గా 40 డేస్ కాబట్టి ఈ రోజు నుంచి నేను టైం టేబుల్ని చాలా సీరియస్గా ఎక్కువ టైట్గా వేసి నేను చదువుతానని ఒక మూడ్లో ఉంటారండి వాళ్ళు. అది కరెక్ట్ కాదండి నా ఉద్దేశం. ఆల్రెడీ మీరు అకాడమిక్ ఇయర్ స్టార్టింగ్ నుంచి చదివారు కాబట్టి ఖచ్చితంగా మళ్ళీ నేను ఈ టైం ఓవర్ టైం వేసుకొని ఆ టైంని మీరు ఎక్కువగా కూర్చొని చదవడము, అంటే నైట్ అవుట్స్ చేయడము, లేదంటే ఎర్లీ మార్నింగ్ లేవడము, ఇవన్నీ కూడా నా ఉద్దేశ ప్రకారం అయితే కరెక్ట్ కాదండి. మీరు టైం పీరియడ్స్ని అంటే టైం కూడా మీకు సూటబుల్గా వేసుకోండి. ఎట్ ద సేమ్ టైం హెల్త్ కాన్షియస్ అనేది చాలా అవసరం. అంటే ఆరోగ్యం అనేది ఈ సమయంలో చాలా 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 అవసరం. ఎందుకంటే నీవు నైట్ పగలు చదివి నీ ఎగ్జామ్ వచ్చే వరకు నీ ఆరోగ్యం పాడైపోతే ఎగ్జామ్ రాయలేం కదా. అలాంటప్పుడు ఏంటి యూస్? కాబట్టి హెల్త్ అనేది చాలా ఇంపార్టెంట్ ప్రిపరేషన్ టైంలో. ఇది ఒకటి. ఇక నెక్స్ట్ వచ్చేసి మనకి ఏంటంటే మీరు నిద్ర అనేది కూడా ఇప్పుడు నార్మల్ డేస్లో ఎంత పోతున్నారో జనరల్గా ప్రిపరేషన్ టైంలో కూడా అంతే పోండి. కాకపోతే వీలైతే ఒక 1 అవర్ తగ్గించుకోండి. అంటే మోస్ట్ ఆఫ్ ది స్టూడెంట్స్ అనేది నార్మల్ డేస్లో ఒక 8 అవర్స్ అనేది స్లీపింగ్ అవర్స్లో ఉంటారండి. బట్ 8ను కాస్త
మీరు 7 అవర్స్ స్లీపింగ్కు స్పెండ్ చేసి మిగతా టైం అంతటా కూడా మనకు ప్రిపరేషన్కి మీరు స్పెండ్ చేసుకోగలిగితే ఖచ్చితంగా మీరు అనుకున్నటువంటి విజయాన్ని అయితే సాధించగలరండి. ఇక ఇట్ ద సేమ్ టైం ప్రిపరేషన్ అయిన టైంలో అంకిత భావం అనేది చాలా అవసరం అండి. అంటే ఏదైనా చదివితే సెల్ఫ్ కాన్ఫిడెంట్, అంటే నేను ఖచ్చితంగా విల్ పవర్ అంటారు కదా, నేను ఖచ్చితంగా ఈరోజు ఇది చదివి తీరుతా, ఇది నాకు వస్తుంది అన్న ఉద్దేశంతో మీరు అది చదవగలిగితే ఖచ్చితంగా అనేది ఆ రోజు టైం టేబుల్ ప్రకారం ఆ రోజు మీరు ఎంచుకున్నటువంటి సబ్జెక్ట్ని ఖచ్చితంగా మీరు క్లియర్ చేయగలరు. సో మనం ఏదైనా సరే, అంటే నా ఉద్దేశం ఏంటంటే మనం విల్ పవర్తో ఉండాలి, అంకిత భావంతో చదవాలి. అప్పుడు మాత్రమే మన చదివింది మనకు మైండ్లోకి వెళుతుంది. ఇక నెక్స్ట్ వచ్చేసి కొంతమందిలో ఏముంటుందంటే టైం టేబుల్ వేస్తారు, దానికి సూటబుల్ సబ్జెక్ట్స్ కూడా సెలెక్ట్ చేసుకుంటారు, కానీ ఒకేసారి ఈ మొత్తం టాపిక్స్ అన్ని కూడా క్లియర్ చేద్దామని ఆలోచనతో ఉంటారండి. అది కరెక్ట్ కాదండి. అఫ్కోర్స్ నువ్వు గతంలో చదివి ఉండవచ్చు, కానీ ప్రస్తుతం కూడా అన్ని టాపిక్స్ అన్నీ కూడా ఒకే రోజు రివైజ్ చేద్దాము, ఇది చాలా ఈజీ టాపిక్సే లేదంటే ఇది ఈజీ సబ్జెక్టే అలా మైండ్లోకి అయితే వెళ్ళొద్దండి. ఏది కూడా ఈజీ కాదండి. అఫ్కోర్స్ ఈజీ అయి ఉండొచ్చు, కానీ మనకు అది మైండ్లోకి మనం కన్వే చేసుకోగలగాలి. రేపు ఫ్యూచర్లో ఎగ్జామ్ రాసినప్పుడు దాన్ని మనం ప్రజెంటేషన్ చేయగలగాలి. కాబట్టి మనం రోజువారీ టైం టేబుల్ ప్రకారమే రోజు ఆ సబ్జెక్ట్కి ఎంత టైం స్పెండ్ చేసావో ఆ టైంలో నువ్వు ఎంత నేర్చుకున్నావు అనేది మాత్రం ఇంపార్టెంట్ అండి. ఎట్టి పరిస్థితుల్లో కూడా టైం టేబుల్ని మనం మిస్గైడ్ చేయకూడదు, మిస్యూజ్ చేసుకోకూడదండి. ఇది చాలా చాలా అవసరం. అంటే ఆ విధంగా అన్నీ ఒకేసారి చదివేయాలనే ఆతృతతో మాత్రం ఎట్టి పరిస్థితుల్లో కూడా మీరు వెళ్ళొద్దు. ఇక నెక్స్ట్ వచ్చేసి మాత్రం ప్రిపరేషన్ చేస్తున్నప్పుడు మీరు ఏం చేయాలంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఒక టాపిక్ ఏదైనా చదివింటారు, ఈ టాపిక్ పైన ప్రీవియస్లో అడిగినటువంటి క్వశ్చన్స్ని ఒకసారి మీరు రివైజ్ చేసుకుంటుండాలి. అంటే ప్రీవియస్ ఎగ్జామ్లో కొన్ని క్వశ్చన్లు అడుగుతారు కదండి. సో కాబట్టి ఈ క్వశ్చన్స్ మనం ఒకసారి చూసినట్టయితే, అంటే మనం ఆ టైంలో ఇమీడియట్లీ ఆ టాపిక్ అయిపోగానే ఆ క్వశ్చన్ చూడాలి. ఆ క్వశ్చన్ చూసి మనకు ఆన్సర్ వచ్చిందా రాదా, జస్ట్ 2 minutesలో మనం ఏం చేసుకోవాలంటే దాన్ని రివైజ్ చేసుకోవాలన్నట్టు. అంటే మనం ఇన్నర్గానే, అంటే మన మైండ్లో ఇమీడియట్లీ అది మనకు స్ట్రైక్ అవ్వాలండి. ఓకే, దీనికి ఈ క్వశ్చన్కి ఆన్సర్ ఇది కదా, నాకు వచ్చిందిగా, దీని ఎగ్జాంపుల్ ఇది కదా. ఆ విధంగా మీరు రివైజ్ చేసుకోగలిగితే ఖచ్చితంగా మీరు సక్సెస్ అయితే సాధించగలరండి. సో ఈ విధంగా అంటే మీరు ఖచ్చితంగా ప్రతి టాపిక్ అయిపోయినప్పుడు దానిపైన వచ్చినటువంటి క్వశ్చన్స్ని మీరు రివైజ్ చేయాలి. ప్రీవియస్లో గతంలో అడిగినటువంటి క్వశ్చన్స్ ఏంటి, వాటికి నాకు ఆన్సర్ వచ్చా రాదా, లేకపోతే ఇంకా ఏ క్వశ్చన్కు నేను ఆన్సర్ చేయలేకపోతున్నాను చూసుకొని మళ్ళీ ఒకసారి ఆ టాపిక్ని ఫోకస్ చేయాలండి. ఈ విధంగా ఖచ్చితంగా మాత్రం మనం ప్రీవియస్ పేపర్స్ బేస్ చేసుకొని ముందుకెళ్తే మాత్రం చాలా బాగుంటుంది. ఇక ప్రీవియస్ పేపర్స్ బేస్ చేసుకొని మనం చదువుతున్నట్లయితే మనకున్నటువంటి ఇంకొక ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే, మనలో కాన్ఫిడెన్స్ లెవెల్స్ అనేది పెరుగుతాయండి. అంటే ఓకే, అంటే నేను ఈ టాపిక్ చదివా, ఈ క్వశ్చన్కి ఆన్సర్ చేయగలిగా, అంటే ఐఎమ్ కాన్ఫిడెంట్లీ, అంటే నేను ఖచ్చితంగా ఈ క్వశ్చన్ వస్తే నేను ఎగ్జామ్లో ఆన్సర్ చేయగలను అన్న కాన్ఫిడెంట్ మనలో డెవలప్ అవుతుందండి. ఒకసారి వన్స్ కాన్ఫిడెంట్ డెవలప్ అయితే 100% అనేది నీకు ఇక తిరుగులేదండి ఆ విషయంలో మాత్రం. ఇది ఎట్ ద సేమ్ టైం నీలో కాన్ఫిడెంట్ డెవలప్ అవుతుందంటే నీలో ఉన్నటువంటి ఫియర్ అనేది ఏమైపోతుంది, తగ్గుతుంది. ఖచ్చితంగా మన కాన్ఫిడెంట్ వచ్చిందంటే దాని అర్థం ఏంది, ఫియర్ పోతున్నట్టే కదా. మరి అప్పుడు నువ్వు చాలా రిలాక్స్ ఉంటుంది మైండ్ కూడా. సో కాబట్టి మీరు ఆ విధంగా నేను చెప్పినట్టుగా ప్రీవియస్ పేపర్ని ఫాలోఅప్ చేస్తూ చదువుకోవడం అనేది మంచి పాయింట్ అండి. ఇక నెక్స్ట్ వచ్చేసి ప్రజెంటేషన్ అండి. అంటే ఓవరాల్గా నేను చెప్పిన దాని ప్రకారం ఏంది, టైం టేబుల్ వేసుకున్నారు, టైం టేబుల్ ప్రకారం ప్రిపరేషన్ కంప్లీట్ అయింది, మనకు ఫిబ్రవరి అయిపోయింది, ఎగ్జామ్స్ కూడా అంటే మార్చిలోకి ఎంటర్ అయ్యి ఎగ్జామ్స్ కూడా వెళ్తున్నాం అనుకుంటే, ఇక ఎగ్జామ్కి వెళ్ళినప్పుడు మనం చేయాల్సింది ఏంటంటే, ఇది చాలా 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 ఇంపార్టెంట్ అండి. ఇప్పుడు నువ్వు ఎలా టైం టేబుల్ వేసుకున్నావో ఆ టైం టేబుల్ ప్రకారం ఎలా ప్రిపరేషన్ అయినావో ఎట్ ద సేమ్ టైం దీనితో పాటు కూడా ఎగ్జామ్ సెంటర్లో నీ యొక్క ఆన్సర్స్ నీవు ప్రాపర్గా ప్రజెంటేషన్ చేయగలిగితేనే నీవు అనుకున్నది నువ్వు సాధించగలవు, లేకపోతే కష్టం అండి. సో కాబట్టి చూడండి అండి, ప్రజెంటేషన్ టైంలో మీరు ఏం చేయాలనేది కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ని అయితే నీకు నేను ఇండికేట్ చేస్తాను, క్లూ ఇస్తాను, దాన్ని మీరు దీన్ని ఫాలోఅప్ చేయండి అండి. ఖచ్చితంగా మీరు అనుకున్నటువంటి మార్క్స్ అయితే మీకు రావడం జరుగుతుంది. ఇక ప్రజెంటేషన్ అనేది చాలా అవసరం. అంటే నువ్వు ఎగ్జామ్ సెంటర్కి వెళ్ళినావు, ఎగ్జామ్ సెంటర్కి వెళ్ళగానే వాళ్ళు ఏం చేస్తారు, నీకు క్వశ్చన్ పేపర్ ఇచ్చారు. ఈ క్వశ్చన్ పేపర్ని మీరు చాలా కూల్గా ఫ్రీ ఆఫ్ మైండ్తో ఆ యొక్క క్వశ్చన్ పేపర్ కంప్లీట్గా ఎన్ని క్వశ్చన్స్ ఉన్నాయో అన్ని క్వశ్చన్స్ చదివేయండి అండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇంటర్మీడియట్లో వచ్చేసినైతే మనకు 21 క్వశ్చన్స్ ఉంటాయండి ఆప్షనల్స్లో బైపీసీ వాళ్ళకి. సో కాబట్టి మీరు ఆ యొక్క 21 క్వశ్చన్స్ని కూడా అంటే నెంబర్ 1 ఫస్ట్ 1 సెక్షన్ ఏ నుండి స్టార్ట్ చేసి సెక్షన్ సి వరకు ఉన్నటువంటి అన్ని క్వశ్చన్స్ కూడా క్లియర్గా చదవండి. క్లియర్గా చదివి
చిన్న పెన్నుతోనో పెన్సిల్తోనో మీకు వచ్చిన క్వశ్చన్స్ ఎన్నో చిన్నగా టిక్ చేసుకోండి అక్కడ. ఎందుకంటే నీకు చెప్పా కదా, నీకు కాన్ఫిడెంట్ అనేది డెవలప్ అవుతుంది. ఒకేసారి అన్నీ చూసి భయపడిపోకుండా ఓకే ఇది వచ్చి అని చెప్పేసి తర్వాత రాని క్వశ్చన్స్ని ఒకసారి థింక్ చేయండి, ఇది ఎక్కడైనా చదివినవా చదవలేదా అనేది. అలాంటి వాటికి మీరు రిలేటెడ్ ఆన్సర్ ఇస్తే కూడా కొన్ని సిచ్యువేషన్లో మనకు మార్క్స్ అనేది 1 మార్క్ అన్నా అలా యాడ్ అవుతుంటుంది. కాబట్టి అది ఆ పని మీరు చేయండి. అంటే ప్రస్తుతం మీరు ఏం చేయాలి, ఎగ్జామ్ సెంటర్కి వెళ్ళి వాళ్ళు క్వశ్చన్ పేపర్ ఇవ్వగానే క్వశ్చన్ పేపర్ని క్లియర్గా చదవండి. అంటే కొన్ని ఈ మధ్యలో ఏంటంటే స్టేట్మెంట్ వైడ్ క్వశ్చన్స్ వస్తున్నాయండి, ఆ విధంగా మిమ్మల్ని కన్ఫ్యూజ్ చేసే క్వశ్చన్స్ వస్తాయి. కాబట్టి కన్ఫ్యూజ్ కాకుండా క్వశ్చన్ని చాలా క్లియర్గా చదవండి. ఇది మీరు ఎగ్జామ్ సెంటర్లో చేసేటువంటి మొట్టమొదటి పాయింట్. ఇక నెక్స్ట్ వచ్చేసి ఇక ఎగ్జామ్ స్టార్ట్ చేసినప్పుడు అంటే ఎగ్జామ్ రాసేటప్పుడు మీరు చేయాల్సింది ఏంటంటే అండి, సైడ్ హెడ్డింగ్స్ అనేది మర్చిపోద్దండి. చాలామంది నేను చూస్తున్నాను ఈ మధ్యకాలంలో వాళ్ళ ఆన్సర్ వస్తుందండి, కానీ ఆన్సర్ని ఎలా రాస్తున్నారంటే వాళ్ళు పారాగ్రాఫ్ టు పారాగ్రాఫ్ రాసుకుంటూ పోతూనే ఉన్నారండి. అలా రాయడం వల్ల ఏమవుతుందంటే ఒక ఎగ్జామినర్కి అంటే ఎవరైతే నీ పేపర్ని కరెక్షన్ చేస్తున్నారో వాళ్ళకి అఫ్కోర్స్ నీవు రాసిన ఇన్ఫర్మేషన్ రైట్ అయినప్పటికీ కూడా ఒక మంచి ఒపీనియన్ అయితే రావట్లేదండి, ఆ పేపర్ మీద ఒక పాజిటివ్ ఒపీనియన్ అయితే రావట్లేదండి. అలాంటప్పుడు వాళ్ళు మార్క్స్ వేయడం అనేది నీకు అంత క్లియర్గా వాళ్ళు మార్క్స్ అనేది నీకు వేయలేకపోతున్నారు. సో కాబట్టి ఖచ్చితంగా మీరు అందరు కూడా ఏం చేయాలంటే ఏదైనా ఒక క్వశ్చన్ తీసుకుంటే అందులో సబ్హెడింగ్స్ ఉంటాయి కదండి, ఆ సబ్హెడింగ్స్ అనేది ఖచ్చితంగా మెన్షన్ చేయాలి. ఇక నెక్స్ట్ వచ్చేసిందంటే ఈ ఆన్సర్ మీరు రాస్తున్నప్పుడు అందులో ఏమైనా కీ పాయింట్స్ ఉంటే అంటే ఇంపార్టెంట్ పాయింట్స్ ఉంటే ఖచ్చితంగా కలర్ పెన్స్తో దాన్ని అండర్లైన్ చేయడం అనేది చాలా 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 ముఖ్యమైన పని. ఎందుకంటే ఒక ఆన్సర్ రాసినప్పుడు ఆన్సర్కు ఫస్ట్ మనకు సైడ్ హెడ్డింగ్లు పెట్టినాం, సైడ్ హెడ్డింగ్ల తర్వాత మధ్యలో ఉన్న కీ పాయింట్స్ నీవు మంచి అంటే ఒక కలర్ పెన్తో అండర్లైన్ చేసినావు, దాన్ని క్లోజ్ చేసి దాని దగ్గర మనం ఎగ్జాంపుల్స్ ఉంటే ఎగ్జాంపుల్స్ కూడా ఇచ్చినాం. అది చాలా అసలు ఎలా ఉంటుందంటే చాలా బాగుంటుందండి, ఒక పాజిటివ్ ఫీలింగ్ అయితే తీసుకొస్తుందండి ఆ క్వశ్చన్కి ఆన్సర్ని. అలాంటప్పుడు ఇన్విజిలేటర్ అక్కడ ఉన్నటువంటి ఒక ఎగ్జామినర్ మీ పేపర్ కరెక్షన్ చేస్తున్నప్పుడు ఏం చేస్తారంటే చాలా ఈజీగా చూడగానే దానికి ఒకవేళ 4 మార్క్స్ అయితే 4 మార్క్స్, 8 మార్క్స్ అయితే 8 మార్క్స్, 2 మార్క్స్ అయితే 2 మార్క్స్ అని వేయడానికి అయితే చాలా చాలా వరకు స్కోప్ ఉంటుందండి. ఇది మీరు ఖచ్చితంగా అయితే మాత్రం ఇది ఫాలో అవ్వాలండి. ఏంటి నేను చెప్పింది ఇప్పుడు ఇంపార్టెంట్ పాయింట్, సైడ్ హెడ్డింగ్ మెయింటైన్ చేయాలి, కీ పాయింట్స్కి అండర్లైన్ చేయాలి విత్ కలర్ పెన్, ఏదైనా కలర్ పెన్. ఈ కలర్ పెన్స్ లేదంటే కూడా లీస్ట్ మీకున్నటువంటి బ్లూ ఆర్ బ్లాక్ పెన్తో దేంతోనైనా మనం అండర్లైన్ అయితే చేయాలండి. ఇక చాలామంది ఏం చేస్తున్నారంటే నెక్స్ట్ వచ్చేసి ఎగ్జామ్ రాస్తున్నప్పుడు కొన్ని కోడ్ పదాలు ఉపయోగిస్తున్నారండి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ కోడ్ పదాలు అంటే ఏంటంటే నేను సింపుల్ ఎగ్జాంపుల్ చెప్తాను చూడండి. ఈ మధ్యలో మనందరికీ స్మార్ట్ ఫోన్స్ ఉన్నాయి కాబట్టి ఈ స్మార్ట్ ఫోన్స్లో వాళ్ళు ఏం చేస్తున్నారంటే ఎవరితో నన్ను చాటింగ్ చేస్తున్నప్పుడు హాయ్ బ్రో అంటారు, బ్రదర్ని సింపుల్గా BRO బ్రో అని కాల్ చేస్తుంటారండి. హాయ్ సిస్, ఇలా వాళ్ళు కూడా సిస్టర్ని SIS సిస్ అని ఇలా కాల్ చేస్తారు. ప్లీజ్ అనేది PLESC అని అలా కంప్లీట్గా రాయకుండా ఏం చేస్తారంటే PLZ పెడతారండి. ఈ విధంగా ఇలాంటి కోడ్స్ యూజ్ చేయడం వల్ల అక్కడ ఉన్నటువంటి ఎగ్జామినర్కి అంటే నీ పేపర్ కరెక్షన్ చేసే ఒక పర్సన్కి అనేది తెలియదు కదండి. నీ కోడ్స్ అఫ్కోర్స్ నీకు ఉండొచ్చు, నీ ప్రిపరేషన్ టైంలో నీకు కొన్ని కోడ్స్ పెట్టుకొని నీవు ఆన్సర్ నేర్చుకొని ఉండొచ్చు, కానీ అదే పాయింట్ ఆఫ్ వ్యూలో అదే మూడ్లో మనం ఎగ్జామ్ రాయొద్దు. అర్థమైంది కదా నా పాయింట్. ఎట్టి పరిస్థితుల్లో కూడా కోడ్స్ యూజ్ చేయకూడదు, షార్ట్కట్ కీస్ యూజ్ చేయకూడదు. ఇది కంప్లీట్గా మీరు చేయాల్సినటువంటి ఇంకొక ఇంపార్టెంట్ అయినటువంటి పని. ఇక నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే చాలామంది ఏదో వంతుకు రాసినట్టు రాస్తానండి. అంటే నీకు క్వశ్చన్ తెలుసు, ఆ క్వశ్చన్కి ఆన్సర్ కూడా తెలుసు, బట్ ఈ ఆన్సర్ని మాత్రం వాళ్ళు క్లియర్గా రాయరండి. ఏదో అలా రాసుకుంటూ పోతారు, నాకు ఆన్సర్ పర్ఫెక్ట్ వచ్చు కదా నేను రాస్తా, మార్క్స్ ఎందుకు వేయరు, ఈ విధంగా ఓవర్ కాన్ఫిడెంట్ ఉండొద్దండి. మనకు వచ్చినటువంటి ఆన్సర్ని నీట్గా రైటింగ్ ఎలా ఉన్న అది సెకండ్ థింగ్ అండి. నీ రైటింగ్ని మార్చలేం కదా, నీ హ్యాండ్ రైటింగ్ మార్చలేం. ఒక హ్యాండ్ రైటింగ్ చాలా వండర్ఫుల్గా ఉంటుంది, బ్యూటిఫుల్గా ఉంటుంది, ఒకరు హ్యాండ్ రైటింగ్ నార్మల్గా ఉంటుంది, అలా ఎవరి హ్యాండ్ రైటింగ్ వాళ్ళది. కానీ మనకు అవతల ఎవరైతే నీ పేపర్ని కరెక్షన్ చేస్తున్నారో అతనికి నీవు రాసినటువంటి వర్డ్స్ అనేది అర్థం కావాలి. కాబట్టి ఖచ్చితంగా మీరు రాసేటువంటి ఆన్సర్ని నీట్గా రాయండి. ఇది ఇంకొక ఇంపార్టెంట్ అయినటువంటి పాయింట్ అండి. ఇక నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే మనకి మొత్తం టోటల్ క్వశ్చన్స్కి కూడా నువ్వు ఆన్సర్ చేయగలిగినావు, లేదంటే నీ అవుట్ ఆఫ్ 21 క్వశ్చన్స్లో నీకు వచ్చిన క్వశ్చన్స్కి అయితే ఆన్సర్ నీ పర్ఫెక్ట్గా రాయగలిగినావు అంటే రాసినావు దాని అర్థం. రాసిన తర్వాత ఫినిష్ టచ్, కంపల్సరీ ఫినిష్ టచ్ చేయాలండి. అంటే ఏంటి అంటే ఎగ్జామ్ అయిపోయిన తర్వాత నువ్వేం చేయాలంటే మళ్ళీ ఫస్ట్ నుండి లాస్ట్ వరకు నీవు రాసినటువంటి క్వశ్చన్కి ఆన్సర్ కరెక్టా లేదా ఒకసారి చెక్ చేసుకోవాలి. నెంబర్ వేసినామా లేదా, సబ్ హెడ్డింగ్స్ ఉన్నాయా లేవా,
సో ఈ విధంగా ఎగ్జాంపుల్స్ ఇచ్చినామా లేదా, డయాగ్రామ్ కరెక్ట్ ఉందా, డయాగ్రామ్కి లేబులింగ్ ఉందా లేదా, ఇవన్నీ కూడా మీరు క్లియర్గా చెక్ చేసుకోవాలండి. ఇలా చెక్ చేసుకోవడం వల్ల ఏమైందంటే కొన్నిసార్లు మనం అంటే అలవాట్లో లేదంటే స్పీడ్లో మనం ఏం చేస్తామంటే కొన్ని మిస్టేక్స్ అయితే చేస్తామండి. అది కామన్, ప్రతి స్టూడెంట్కి అనేది ఇది కామన్ థింగ్ అండి. కాబట్టి మీరు అలాంటివి ఉంటే కూడా మీరు సెల్ఫ్గా రెక్టిఫై చేసుకోవచ్చు అండి. దీనివల్ల మనకి స్కోర్ అనేది కంప్లీట్గా మీకు ఎంత రాసినా అంత దానికి స్కోర్ అనేది అవుతూ ఉంటుందండి. ఈ విధంగా చేస్తే 100కు 200% మీరు ఎంత స్కోర్ చేయాలనుకుంటున్నారో అంత అయితే స్కోర్ చేయండి. ఇదే అండి. ఇక ముఖ్యంగా ఈ వీడియోలో నేను చెప్పాల్సింది ఏంటంటే, ఎవరైనా ప్రిపరేషన్ స్టార్ట్ చేయాల్సి వస్తే, అంటే ఆల్రెడీ చేసి ఉంటే అది పక్కకెట్టండి. ఇకపై చేయాల్సి వస్తే మీరు యూజ్ చేయాల్సినటువంటి 2 కీ పాయింట్స్ గుర్తుపెట్టుకోండి. ఒకటండి, ఎట్టి పరిస్థితుల్లో కూడా సోషల్ మీడియా దగ్గరికి వెళ్ళొద్దు. ఎందుకంటే చూస్తున్నాం కదా ఈ రోజుల్లో మన వాట్సాప్ కానీ, ఫేస్బుక్ కానీ, ట్విట్టర్ కానీ, షార్ట్స్ అంటే మనకున్నటువంటి ఏదైనా సరే అండి, ఈ సోషల్ మీడియాని యూజ్ చేయడం వల్ల ఏమవుతుందంటే టైం వేస్ట్ ఎక్కువ అవుతుందండి. ఎట్టి పరిస్థితుల్లో కూడా ఈ సోషల్ మీడియా దగ్గరికి వెళ్ళొద్దు. అంటే వాట్సాప్, ట్విట్టర్ ఇలాంటి వాటి దగ్గరికి పోకుండా వీలైనంత వరకు నీ మైండ్ నీవు కంట్రోల్లో పెట్టుకోగలిగితే నీ టైం టేబుల్ని నీవు ఫుల్ ఫ్లెడ్జ్గా ఇంప్లిమెంట్ చేసిన వాళ్ళు అవుతావు. అలా నీ వేసిన టైం టేబుల్ నీవు ఫాలో అవుతే 100% నువ్వు అనుకున్నటువంటి స్కోర్ నీకైతే వస్తుందండి. సో ఇదే అండి ఈ రోజు వీడియోలో మనకు సంబంధించినటువంటి విషయం అండి. ఇక నెక్స్ట్ వచ్చేసి ఇంకా మీకేమైనా డౌట్స్ ఉంటే అడగండి. అంటే ప్రిపరేషన్ ఎలా కావాలి ఏంటి ఇలాంటివి ఏమైనా ఉంటే అడగండి. అంటే దాని మీనింగ్ ఏంటంటే, మీరు ఫర్ ఎగ్జాంపుల్ సార్ నేను టైం టేబుల్ని ఎలా వేసుకోవాలి, అంటే ఈ క్వశ్చన్స్కి నేను ఎలా ప్రిపేర్ అవ్వాలి, ఇలాంటివి మీకేమైనా చిన్న చిన్న డౌట్స్ ఉంటే ఈ వీడియోలో మీరు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. వాటికి నేను క్లియర్గా మీకు ఎక్స్ప్లెనేషన్ అయితే ఇస్తాను. అవసరమైతే నేను వీడియో కాల్ అంటే ఇక్కడ ఉన్నటువంటి దాంట్లో లైవ్లో కూడా నేను దీని గురించి సంబంధించినటువంటి అవేర్నెస్ క్లాస్ కూడా నేను తీసుకోవడం జరుగుతుంది. ఓకే అండి, ఇదే అండి. సో వాట్ ఎవర్, థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ వెరీ మచ్.